ప్రవక్ता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बा त्वामनुसन्धदामि भगवद्गीते भवद्वेषिणी भगवद्गीते भवद्वेषिणी। భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశము. భక్తుడైన అర్జునునికి వలర్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారత యుద్ధము జరగరాదని సర్వ విధములా భగవానుడు ప్రయత్నించెను. కానీ ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి నిలిచెను. యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి హృదయము ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ न च राज्यं सुखानि च किन्नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा किं भोगैर्जीवितेन वा। స్వజనమును చంపుటకు ఇష్టపడక నాకు విజయము వలదు, రాజ్యసుఖము వలదు అని ధనుర్బాణములను క్రింద వైచి దుఃఖితుడైన అర్జునును చూచి శ్రీకృష్ణ పరమాత్మ అశోచ్యానవ్యశోచ్యస్త్వం ప్రజ్ఞావాదాంఖ్య భాషసే గతాసు నగతాసూంచ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః. దుఃఖపదగిన వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చి గాని, నిత్యములు శాశ్వతములైన ఆత్మలను గూర్చి గాని దుఃఖింపరు. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరశస్త్రనముఖ్యతి. జీవులకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలితనము ఎట్లో మరొక దేహమును పొందుడు కూడా అట్లే. కనుక ఈ విషయమున ధీరులు మోహమునందరు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణా అన్యాని సంయాతి నవాని దేహి. మనుషులు ఎట్లు చిరిగిన వస్త్రములు వదిలి నూతన వస్త్రములను ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదిలి కొత్త శరీరమును ధరించుతున్నది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయజ్ఞాపో నశోషయతి మారుతః నశోషయతి మారుతః. ఆత్మ నాశనము లేనిది. ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు,
నీరు తడుపజాలదు, వాయువు ఆర్పేయును సమర్థము కానిది, ఆత్మనాశనము లేనిది. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మమృతస్య చ తస్మాత్ పరిహార్యేధే న త్వం శోచితుమర్హసి న త్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జననము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. హతో వా ప్రాప్యసే స్వర్గం జిత్వా వా భోక్షసే మహిం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః యుద్ధాయ కృతనిశ్చయః. యుద్ధమున మరణించిన వీర స్వర్గమును పొందెదవు, జయించినచో రాజ్యభోగమును అనుభవించదవు. కావున అర్జున, యుద్ధమును చేయ కృతనిశ్చుడవై లిమ్ము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంజ్ఞోస్త కర్మణి. కర్మలను ఆచరించుటందే నీకు అధికారము కలదు గాని వాని ఫలితము పైన లేదు. కర్మఫలమునకు కారణము కారాదు, అట్లని కర్మలను చేయుట మానరాదు.